మా అబ్బాయి 6th వచ్చాడు. స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. 15 రోజులు దాటినప్పటికీ కూడా ఆందోళనకారులు ఏ మాత్రం కూడా ఆందోళన విరమించకుండా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఇరాన్ మొత్తం మనం చూసినట్లయితే శవాల దిబ్బలు అనేవి అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయనే చెప్పాలి. నిరసనకారులను ఇరాన్ సైన్యం అయితే ఊచకోత కోస్తున్న పరిస్థితి నెలకొందనే చెప్పాలి. 4000 పైచిలుకు మృతులు కూడా ఇరాన్ ఆందోళనలో చనిపోయినట్టు కూడా మనకు అర్థమవుతుంది. అటు హాస్పిటల్స్ లో క్షతగాత్రులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మొత్తంగా 15 రోజులుగా కూడా ఈ ఆందోళన అయితే కొనసాగుతోంది. ఇరాన్ లో వారానికి పైగా ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అనేది జరుగుతోంది. హత్యాకాండ వివరాలు బయటకు రాకుండా ఇరాన్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. ఇరాన్ లో పరిస్థితులు ఎప్పటికప్పుడు అమెరికా అయితే పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆందోళనకారులపై కాల్పులు జరిపితే తాము ఎంటర్ అవ్వాల్సి వస్తున్నట్టు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ను విడిచిపెట్టాలి, వెంటనే విడిచి రావాలంటూ కూడా ఆయన పిలుపునిస్తున్న పరిస్థితి. తమ దేశ పౌరులకు అమెరికా ఇరాన్ ను విడిచిపెట్టి రావాలంటూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. మొత్తంగా పౌరులపై ఏమాత్రం కనికరం లేకుండా, ఎవరి మీద కూడా కనికరం చూపించకుండా పిట్టల్లాగా కూడా ఇరాన్ సైన్యం అయితే కాల్చివేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆందోళనలో 4000కు పైగా మృతులు ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. హాస్పిటల్లో వేల సంఖ్యలో క్షతగాత్రులు కనిపిస్తూ ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య అధికారికంగా ఇప్పటి వరకు అయితే ఇరాన్ ప్రకటించలేదు. బట్ మనకైతే అందుతున్న సమాచారం ప్రకారం 4000 పైచీలకు మృతులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇరాన్ లో ఎక్కడ చూసినా కూడా శవాల దిబ్బలు కనిపించే మాదిరి అక్కడ సిచ్యువేషన్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇరాన్ లో సిచ్యువేషన్ అంతా కూడా అమెరికా గమనిస్తూ ఉంది. అమెరికా పౌరులకు అటు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. పౌరులంతా కూడా ఇరాన్ ను విడిచిపెట్టి రావాలని. మొత్తంగా ఇరాన్ లో సిచ్యువేషన్ అంటే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారిపై దాడి కనుక ఆపకపోతే తాము ఎంటర్ కావాల్సి వస్తుందంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. మరి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ లో అక్కడ మంచి యుద్ధానికి కావాల్సిన అన్ని ఆయుధాలు కావచ్చు, ఇతరత్ర సామాగ్రి మొత్తం కూడా ఇరాన్ పక్షాన ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యుద్ధం అని ప్రకటిస్తే సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ప్రెసెంట్ అక్కడ ఆందోళనతోనే చాలా మంది మృతులు ఉన్నారు. మరి యుద్ధ పరిస్థితులు నెలకొంటే ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివాని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, చెప్పండి, ఢిల్లీలో అటు మనం చూస్తూ ఉన్నాము అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఇరాన్లో ఎవరైతే తమ పౌరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి రావాలంటున్నారు. ఎందుకంటే ఇరాన్లో సిచ్యువేషన్ ఏమంత బాగోలేదు. 15 రోజులుగా కూడా అక్కడ ఆందోళన కొనసాగుతూ ఉంది. అయితే ఇటువంటి హింసాకాండ ఇకరైనా ఆపకపోతే తాము ఎంటర్ కావాల్సి వస్తున్నట్టు కూడా ఇరాన్కు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు అటు ఇది వరకు బుల్లెట్ మిస్ అయింది, ఈసారి ఏమాత్రం మిస్ అవ్వదంటూ కూడా ఒకరిపై ఒకరు వాళ్ళు సవాళ్లు విసురుకుంటున్న పరిస్థితి. తాజా సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం ఇరాన్ లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ ఒక రకంగా చెప్పాలంటే మారణ హోమం కొనసాగుతోందని చెప్పాలి. ఇరాన్ సుప్రీమో ఖమేనీ ఆర్డర్ మేరకు అక్కడ భద్రతా బలగాలు నిరసనకారులపై కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 4000కు పైగా కూడా మృతుల సంఖ్య పెరిగిందని చెప్తున్నారు. వేల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కనీసం ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక, అక్కడ బెడ్స్ లేక, ఐసీయూలో ట్రీట్మెంట్ సరిగా అందక నేలపైనే వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే పౌరులపై ఏమాత్రం కనికరం చూపించకుండా అక్కడున్న భద్రతా బలగాలు అంటే అక్కడ ఇరాన్ అధ్యక్షుడు గాని ఇరాన్ సుప్రీమో లీడర్ ఖమేనీ ఆదేశాల మేరకు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఆందోళన నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వారి పైన కాల్పులు జరిపిన నేపథ్యంలో అంటే అధికారికంగా ఎక్కడ కూడా ప్రభుత్వం ధృవీకరించలేదు. ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి గాయాలయ్యాయి, ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రైవేట్ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం మేరకు అయితే 4000కు పైగా మృతుల సంఖ్య పెరిగింది. 10,000కు పైగా ఇటు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. జైల్లో కూడా చాలా మంది పరిస్థితి నిష్ఠంగా ఉన్నట్లు కూడా అక్కడ ప్రైవేట్ వర్గాలు అయితే ప్రధానంగా కొన్ని అధికారిక వర్గాలు చెప్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయడం లేదు. ప్రభుత్వం కనుక అధికారిక ప్రకటన చేస్తే ఇంకా ఉధృతి ఇంకా నిరసనలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మాత్రం అధికారికంగా మృతుల సంఖ్యకు సంబంధించి మరణాలకు సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ప్రకటన అనేది చేయడం లేదు. దానిలో భాగంగా
ఎటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఇంకా 15 రోజులు దాటినా అక్కడ ఆందోళనలు అనేది ఇంకా కొనసాగుతున్నాయి. ఇరాన్ లో వారానికి పైగా ఇంటర్నెట్ కూడా బ్లాక్ చేశారు. ఎందుకంటే అల్లర్లు కొనసాగుతున్నాయి. అల్లర్లకు సంబంధించిన వీడియోస్ కానీ మెసేజ్లు కానీ ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ అయితే అక్కడ కూడా నిరసనలు అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రసార మాధ్యమాలకు సంబంధించి కానీ మరోవైపు మొత్తం ఈ సోషల్ మీడియా ఇంటర్నెట్ అనేది కూడా ఎక్కడికక్కడ బ్యాన్ చేశారు 2 రోజుల పాటు. ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ అక్కడ అంతా కూడా హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై నిరసన తెలియజేయడం అంటే ప్రజెంట్ అక్కడ ఆర్థిక సంక్షోభం కొనసాగుతుంది. ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ మార్కెట్లో కూడా నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. నిత్యావసర ధరలు కొనలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిత్యావసర ధరలు పెరగడానికి కానీ ఆర్థిక సంక్షోభం ఎక్కువ అవడానికి కానీ ప్రధాన కారణం ప్రస్తుత ప్రభుత్వం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ గాని ఇరాన్ అధ్యక్షుడు బాధ్యత వహించాలి అంటూ కూడా వారికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అయితే దీనిని తనకు అనుగుణంగా మార్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ లో చమురు నిల్వలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ చమురు నిల్వలను తమకు అప్పగించాలి అనేది ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. గతంలో వెనిజులాకు సంబంధించిన నికోలస్ మధురని ఈ విధంగా బందీగా తీసుకున్నారు. ఇటు ఖమేనీని కూడా బందీగా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. దానిలో భాగంగానే ఇటు ఇద్దరి మధ్య సైన్స్ కుదరడం లేదు కాబట్టి ఈ విధంగా కృత్రిమ అల్లర్లు క్రియేట్ చేయడం ద్వారా ప్రజలు వ్యతిరేక తీసుకురావడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టి ఇక్కడున్న అధికారాన్ని కూడా వారి అధీనంలోకి తీసుకుని ఇక్కడ చమురు నిల్వలను దోచుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా ఒక వ్యతిరేక వర్గం ప్రస్తుతం ప్రభుత్వానికి సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేక వర్గం ఏదైతే వారు ట్రంప్ తో చేయగలిగి ఇక్కడ మారణ హోమం సృష్టిస్తున్నారు అనేది వారు చెప్తుంటే ఇక్కడ ఖమేనీ నియంతృత్వ పాలనలో ఈ హింసాకాండం కొనసాగుతుంది. మమ్మల్ని కాపాడాలి, మాకు రక్షణ కల్పించాలని కూడా ట్రంప్ ను శరణార్థి కోరుతున్నట్లు కూడా ఒక వర్గం చెప్తుంది. దానిలో భాగంగా ఈ అల్లర్లు తగ్గకపోతే ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మేము రంగంలోకి దిగాల్సి వస్తున్నట్టు కూడా ట్రంప్ ఇప్పటికే మొత్తం యుద్ధ విమానాలు కూడా ఇటు బోర్డర్స్ కు పంపించినట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే 2 దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ సాధారణ జనం అయితే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు ఖమేనీ వ్యతిరేక వర్గం ఇటు ట్రంప్ కు అనుకూల వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఖమేనీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం ద్వారానే ఇక్కడ మారణ హోమం కొనసాగుతుంది. ప్రజలు చూస్తుంటే కనుక శవాల దిబ్బలు బీతావహ వాతావరణం అయితే కొనసాగుతుంది. వేల సంఖ్యలో మృతుల సంఖ్య పెరుగుతోంది. వేల సంఖ్యలో ఆసుపత్రుల పాలై ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారిలో కూడా వేల సంఖ్యలు ఇంకా మరణాలు పెరిగే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. కానీ అక్కడ అల్లర్లు మాత్రం తగ్గడం లేదు. ఖమేనీ ఎక్కడ వెనక తగ్గడం లేదు. అక్కడ నిరసనకారులు కూడా ఎక్కడ వెనక తగ్గడం లేదు. రోడ్లపైకి వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అమెరికా కూడా అక్కడున్న అమెరికా ప్రజలకు ఎవరైతే ఇరాన్ లో ఉన్నారో వారందరూ కూడా అడ్వైజరీ జారీ చేస్తే ఇటు భారత విదేశాంగ శాఖ భారత ప్రభుత్వం ఇటు భారత విదేశాంగ శాఖ మధ్య దేశంగా కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తే ఎవరు కూడా అక్కడ ఉండొద్దు. అక్కడ ఉన్న భారత రాయబారి కార్యాలయాన్ని సంప్రదించి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి స్వదేశాలకు భారత్ వచ్చేందుకు కూడా వారందరితో సంప్రదింపులు జరుపులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అక్కడికి నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ కు ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేసి సహకారాలు పొందవచ్చు. ఎవరు కూడా అక్కడ ఉండడం వల్ల ప్రాణాలు కోల్పోతారు తప్ప ఎవరు కూడా సురక్షిత ఉండే అవకాశం లేదు. కాబట్టి అందరూ కూడా భారత్ చెందిన వాళ్ళని కూడా భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేస్తే ప్రజలు చూసుకుంటే కనుక ఇంకా అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక త్వరలోనే అంటే ఇటు అమెరికా అలాగే ఇరాన్ మధ్య యుద్ధం కూడా జరిగే అవకాశం ఉందని కూడా ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. శివ, అయితే పోరాడండి మీకు సాయం వస్తుందని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. కానీ ఇంటర్ఫిరెన్స్ విషయానికి వస్తే అమెరికా జోక్యం చేసుకుంటే సైనిక స్థావరాలు ఏవైతే అమెరికాకు ఉన్నాయో వాటిపై దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ ఖచ్చితంగా యుద్ధాన్ని ప్రకటిస్తారు అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా విరమించుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇరాన్ వైపు మనం చూసినట్లయితే యుద్ధం విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ పరికరాలు కావచ్చు, లేకపోతే ఆయుధాలు కావచ్చు, వాటన్నీ కూడా చాలా విషయాల్లో కూడా 90s టైంలో కూడా ఇరాన్ ఎప్పుడు కూడా పోరాడినప్పుడు గెలుస్తున్న పరిస్థితి. మరి అమెరికా అందుకు సాహసిస్తుందా? అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే యుద్ధ వాతావరణమే కొనసాగే అవకాశం ఇది కనిపిస్తుంది. ఇద్దరి మధ్య యుద్ధం వస్తుంది అనేది చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ వద్ద ఉన్న చమురు నిల్వలు ఏవైతే దానికి సంబంధించి యుద్ధం అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది కొంత అంతర్జాతీయ నిపుణులు అయితే కొంత చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు అక్కడ ప్రజల్లో కృత్రిమంగా అల్లర్లు క్రియేట్ చేయడం దాని ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కంపల్సరీ దిగి వస్తుంది. అక్కడ ఉన్న చమురు నిల్వలు సంబంధించి ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా చమురు నిల్వలు వెనిజులా, ఇరాన్ ప్రాంతాలు ఎక్కువ రష్యా దగ్గర ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఎక్కువగా రష్యా దగ్గర ఈ చమురు నిల్వలు కొనుగోలు చేస్తుంది. అయితే ఇరాన్ దగ్గర కూడా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఇరాన్ దగ్గర చమురును కొనుగోలు చేస్తారో వారందరూ కూడా వెనక్కి దగ్గర లేని పక్షంలో టారిఫ్ విధిస్తామనే ఒక బాంబును పేర్చి అందరూ కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తూ వారికి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే యుద్ధ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో
యుద్ధం జరగవచ్చు అని చెప్తున్నారు. మీరు చెప్పినట్టు గతంలో కూడా ఇరాన్ గట్టిగా బదిలించింది అమెరికాకు. ఇటీవల లాస్ట్ ఇయర్ జరిగిన దాడుల్లో కూడా ఇరాన్ అమెరికా మధ్య కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరి దగ్గర కూడా యుద్ధ సామగ్రి కానీ, యుద్ధ విమానాలు కానీ, ఇతర పరికరాలు కూడా అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. కానీ యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది అనేది చూడాల్సింది. గతంలో ఇతర దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో నేనే ఆపాను, దానికి క్రెడిట్ అంతా నాకే వస్తున్నట్టు కూడా పలుమార్లు అంతర్జాతీయ వేదికలపైన ట్రంప్ అనేక వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు సొంత దేశానికి వచ్చేటప్పటికీ తానే యుద్ధ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటారు, యుద్ధానికి దిగుతారా, ఏం చేస్తారని కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇరాన్లో సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉన్నాము. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే పోరాడండి, సాయం వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనేది వస్తుందా? ఇప్పటికే అక్కడ ఇరాన్లో పరిస్థితి చూసినట్లయితే ఆందోళన అయితే కొనసాగుతుంది. 17 రోజుల నుంచి కూడా ఈ ఆందోళన ఎక్కువగా కూడా తీవ్రతరం చేస్తున్నారు నిరసనకారులు. మరి నిరసనకారుల పై అటాక్ చేయొద్దు, ఆపేయండి, లేకపోతే అమెరికా జోక్యం చేసుకోవాల్సి వస్తుందంటూ కూడా ట్రంప్ చెప్తూ ఉన్నారు. మరి ఈ రెండు దేశాల మధ్య అక్కడ జరుగుతున్న నిరసనల కారణంగా యుద్ధం జరుగుతుందా, లేకపోతే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది వేచి చూడాలి.